హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? సో ఈ వీడియో లాస్ట్ ఇయర్ 2023లో షూట్ చేసింది. సో ఈద్ హాలిడేస్ టైం అప్పుడు. యాక్చువల్లీ ఆ టైంలో మమ్మీ దుబాయ్ వచ్చినారనమాట. అంటే నేను అప్పుడే రీసెంట్‌గా ఇంకా జాబ్‌లో జాయిన్ అయ్యాను. సో కొంచెం గ్యాప్ తర్వాత నేను మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ చేయడం వల్ల అండ్ దట్ టూ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ తీసుకున్నాను. సో కొంచెం ఇంటికొచ్చాక కూడా మళ్ళీ పని ఉండే. సో నాకు ఐయామ్ సమ్‌వన్ పర్సనల్లీ హూ డోంట్ లైక్ టు వర్క్ ఆఫ్టర్ కమింగ్ హోమ్ అనమాట. పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని అస్సలు మిక్స్ చేయడం ఇష్టం ఉండదు. బట్ అప్పుడు నాకు తప్పలేదనమాట. ఇంటికొచ్చాక కూడా ముఖేష్ హెల్ప్ తీసుకొని కొంచెం లర్నింగ్ చేసి, సో నాకు కొంచెం కుదిరేది కాదు పున్నుని చూసుకోవడానికి. అందుకే మమ్మీనైతే దుబాయ్ తీసుకొచ్చినాము 3 మంత్స్ కోసం. ఆ టైంలో మనకి ఇక్కడ అరౌండ్ ఏప్రిల్ ఆ టైంలో రంజాన్ టైమ్ ఉండి ఈద్ హాలిడేస్ వస్తాయి కదా! సో ఆ టైంలో మేము బయటకెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో. తెలీదా? టర్న్ లెఫ్ట్ అని ఉంది టెంపుల్. లెఫ్ట్ సైడ్ చూడు. కనిపిస్తుంది బేబీ. మమ్మీ అదిగో మమ్మీ టెంపుల్. అండ్ మీరు ఈ టెంపుల్ వేరే ఛానల్ వీడియోస్‌లో చాలా టైమ్ చూసే ఉండుంటారు. బట్ మన ఛానల్ ఇదే ఫస్ట్ టైమ్. ఎందుకంటే అప్పటి వరకు మనం వెళ్లి చూడటానికి అవ్వలేదు. యాక్చువల్లీ అయితే ఇది అక్టోబర్ 2022లో జబ్లాలీలో ఓపెన్ చేశారనమాట. సో టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేశారు. సో లిటరల్లీ మనకి అరౌండ్ 7 మంత్స్ పట్టినట్టుంది. ఎప్పటినుంచో అనుకుంటూనే వెళ్ళాలి, వెళ్ళాలి అని. బట్ ఎప్పుడూ కుదరలేదనమాట. అంటారు కదా! దేనికైనా టైం రావాలి అని. సో అదే ఫస్ట్ టైమ్ మమ్మీతో వెళ్లి చూడడం. లిటరల్లీ నాకెంత హ్యాపీగా అనిపించిందంటే నిజంగా మనకు అప్పటి వరకు ఒక టెంపుల్ అనేదే లేదు దుబాయ్‌లో. అంటే మీరు ప్రీవియస్ వీడియోస్‌లో చూసుండుంటే ఒక అపార్ట్మెంట్‌లో విగ్రహాలు పెట్టి ఉన్నాది తప్ప అది ఒక టెంపుల్ వైబ్ మీకెక్కడా రాదు. బట్ ఇది లిటరల్లీ ఒక టెంపులే అనమాట నిజంగా. అంటే ఆఫ్‌కోర్స్ మనకి మన ఇండియాలో ఉండేలాగా పూజలు అలాంటివేం లేకపోయినా బట్ స్టిల్ ముస్లిం కంట్రీలో ఇలాంటి ఒక టెంపుల్ ఉండడం నిజంగా ఇక్కడున్న ఇండియన్స్ చాలా బ్లెస్డ్ అండ్ చాలా గ్రేట్‌ఫుల్ అని చెప్పొచ్చు. అంటే ఎలా చేయాలి? ఓకే. కాసేపు ఆగు. కార్ తీస్తే పడిపోతుంది అది. ఇదేదో లడ్డు ఇదేంది ఇలా ఉంది? నీకు ఏం చెప్పానే? టెంపుల్‌లో వీడియో అలౌ చేయలేదు. అందుకే వీడియో తీయలేదు కదరా మనం. ప్రసాదం ఇచ్చారు. అన్ని విగ్రహాలు పెట్టారు. బాగుంది నీట్‌గా అందంగా భలే ఉంది. ఎక్కడ బేబీ ఇది? దుబాయ్‌లో ఈ టెంపుల్ ఎక్కడ? ఈ జబలాలి. జబలాలి. బట్ టెంపుల్‌లో మాత్రం చాలా అంటే చాలా రష్‌గా ఉంది. అసలు వీడియోస్ నాట్ అలౌడ్ అంట. అందుకే ఫోన్ తీయలేదు. వాళ్ళకన్నా ఎక్కువ నేను మా ఆయన అసలు తీయలేదు. వాళ్ళు చెప్పారు కదా ఏంటి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్స్పో. సో యాక్చువల్లీ మనం ఇంట్రో ఇచ్చామా? ఇంట్రో ఉండదు అనుకో, తర్వాత ఇద్దాము. చూడండి బట్ అప్పటి వరకు అండ్ ఇంకా టెంపుల్ నుంచి ఎక్స్పోకి అయితే వెళ్ళుండే. యాక్చువల్లీ లాస్ట్ టైం మనం ఎక్స్పోకి వెళ్ళేటప్పుడు వాటర్ ఫాల్స్ మిస్ అయినాం కదా! సో అది ఒకసారి చూడడానికని చెప్పి అండ్ ఇంకా కొన్ని గేమ్స్ కూడా ఉండే. అండ్ ఆఫ్‌కోర్స్ ఎక్స్పో క్లోజ్ అయిపోయింది. పెవిలియన్స్ అన్నీ ఓపెన్‌లో లేవు. బట్ స్టిల్ కొన్ని ప్లే ఏరియాస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. పీపుల్ ఆర్ స్టిల్ గోయింగ్ అంటే వెళ్ళి చూద్దామని స్టార్ట్ అయ్యాం. ఏదోలా ఉంది కదా! లైక్ చూడు మనకి ఉంటాయి చూడు. మనం ఏ మూవీస్ చూసాం, జాంబీ మూవీస్. ఎవరు ఉండరు. అట్లా అనిపించట్లే నీకు? అట్లాగే ఉంది. వచ్చారు కదా కొందరు వచ్చున్నారు. చూసి ఒక మనిషిని కనబడ్డాడు. ఒక మనిషి అతిగా మనిషి లోపల ఉంటాం. మనుషులు నిర్మానుష్యంగా ఉన్న ఒక ప్రదేశంలో మేము పార్కింగ్ చేయబోతున్నాం. కూర్చుందా? ఒకసారి ముఖేష్ కూర్చోమని చెప్పాడు. అందుకే ట్రాలీ ఇరిగిపోయిందంట. ఇది లెట్స్ గో. చూడండి ఎంత ఖాళీగా ఉందో. అప్పుడు అసలు క్రౌడ్ ఎంత ఉందో అసలు మమ్మీ. అసలు ఇప్పుడు ఎవరు బేబీ లోపల ఉన్నారు? బేబీ పీపుల్ ఆర్ దేర్. ఇప్పుడు ఇది ఎందుకురా? ఎండగానే ఏమైనా ఉందా? సో మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఎంత ఖాళీగా ఉందో లాస్ట్ టైంకి ఇప్పటికి. అప్పుడైతే మమ్మీ ఒక్కొక్క పెవిలియన్ లోపలికి వెళ్ళడానికి
ఒక 2-3 గంటలు వెయిటింగ్ లైన్లో. సో ఇంత కష్టపడి వస్తే ఒక రోజులో 2 చూడగలవు నువ్వు, 2-3 అంతే. అంతే. నడవగలుగుతాం. అది వేసినట్టున్నారు ఇప్పుడు, షో వేశారు మమ్మీ. అవి నిజం కాదు, నిజంలా అనిపిస్తుంది. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళలేదు ఇంకా మనం. కాసేపు కూర్చో. What bird? Saw the bird. Oh wow. Penuh. అండ్ డ్యూరింగ్ ద ఎక్స్పో టైంలో మాత్రం వాటర్ ఫాల్ వీడియోస్ చాలా బాగా వైరల్ అయినాయి, చాలా బాగా ట్రెండ్ అయినాయి. ఏ సోషల్ మీడియా తీసుకున్నా, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఏమి చూడండి ఇవే వీడియోస్ అనమాట ఎక్కడ చూసినా. బట్ మాకు ఒక 2 times వెళ్ళినాం, 2 times వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి కుదరలేదు. లిటరల్లీ ఎంత క్రౌడ్ ఉండే అంటే మీరు అసలు వెళ్ళడానికి కూడా స్పేస్ లేదు. వాళ్ళు గేట్స్ కూడా క్లోజ్ చేసినారనమాట. సో ఆ 2 times వెళ్ళలేదు. బట్ ఫైనల్లీ ఇప్పుడు వెళ్ళి చూసినాం. లిటరల్లీ అసలు అమేజింగ్ అనమాట. నేను అనుకున్నా లిటరల్లీ తడవేమో అనుకున్నాను. బట్ వీ కెన్ ఫీల్ ద వాటర్. తడుస్తాము. అండ్ పున్ను లాంటి కిడ్స్ అయితే ఇంకా లిటరల్లీ తడిచిపోతారు, ఎందుకంటే ఆ మ్యాక్ మీద కూర్చునిపోయి ఇంకా రచ్చ చేసింది. వీ కెన్ ఫీల్ దట్ వాటర్, ఆ స్టోన్స్ నిజంగా చాలా బాగుంది. ఒక పక్క మ్యూజిక్, ఆ సౌండ్, ఆ వైబ్ అండ్ ఆ కలర్స్ చేంజింగ్ చాలా చాలా బాగా కుదిరింది అనమాట. అందుకే అందరూ ఎవరు వెళ్ళినా అంతా ఎక్స్పో చూసారో లేదో తెలియదు కానీ వాటర్ ఫాల్స్ మాత్రం డెఫినెట్లీ కవర్ చేసి ఉండుంటారు. ఇప్పటికి కూడా యాక్చువల్లీ ఆ డోమ్ ఏరియా అండ్ ఇంక ఈ వాటర్ ఫాల్స్ ఏరియాలోనే మీకు మనుషులు కనిపిస్తున్నారు. మొత్తం ఎక్స్పో అంతా చూసుకుంటే అంత క్రౌడ్ ఉంది అక్కడ కూడా. వాడెక్కడ వస్తున్నాడా అసలు? షేమ్ అంటారు అంతా. ఫ్రాక్ తప్ప వేరేదే వేసుకోరంటే. ఎక్కడుంది ఫ్రాక్? సో ఎక్స్పో అయిపోయింది. Now we are going to go shopping. So let's go. Good evening, sir. Yeah, good evening. Sir, this
this is Desi calling from Malabar Gold and Diamonds Meena Bazaar near Dubai Museum. సో ఫ్రమ్ ఎక్స్పో నుంచి అరౌండ్ 9 అలా అయి ఉంటుంది. మీనా బజార్‌కి గోల్డ్ షాపింగ్‌కి అయితే వచ్చాము. అంటే ఎవ్రీ ఇయర్ పున్ను బర్త్‌డేకి మనకి ఒక గోల్డ్ ఐటెమ్ తీసుకోవడం అలవాటు. అండ్ ఆఫ్‌కోర్స్ వాడి బర్త్‌డే 3, 4, 5 మంత్స్ అయిపోయినాక తీసుకుంటున్నాం మనం ఎవ్రీ టైమ్. సో సేమ్ ఇయర్ కూడా అట్లనే అయింది. బట్ దీనికి బిఫోర్ ఒక 10 డేస్ బిఫోర్ అనుకుంటా మనము కొంచెం గోల్డ్ అయితే తీసుకున్నాం మమ్మీ కోసం. ఫర్ ద ఫస్ట్ టైమ్ దామాస్‌లో తీసుకున్నాం అనమాట. ఎందుకంటే అప్పటికి మన దగ్గర 100 గ్రామ్స్ గోల్డ్ చైన్ పున్ను కోసం అని తీసుకొని ఉండే. సో అది మనకి ఇక్కడ 100% గోల్డ్ రేట్ అయితే దామాస్‌లోనే ఇచ్చారు. మలబార్‌లో ఇవ్వలేదు. సో దానివల్ల మేము దామాస్‌లో తీసుకున్నాం. అప్పుడు మనకి 100 దిరామ్స్‌కి ఇన్ని వోచెస్ అని చెప్పి ఏవో ఇచ్చారనమాట. సో ఎట్లనో ఈ వోచెస్ వేయడానికి మళ్ళీ మనం రాలేం కాబట్టి సో వచ్చాం కదా అని చెప్పి వోచెస్ వేసేసి దెన్ వి థాట్ ఆఫ్ చెకింగ్ పున్ను బ్యాంగిల్స్ అనమాట. సో యాక్చువల్లీ ఈసారి బ్యాంగిల్స్ ఎలా తీసుకుందాం అనుకున్నామంటే స్క్రూ టైప్. బికాస్ మేము ఫస్ట్ టైం తనకు తీసుకున్న బ్యాంగిల్ నార్మల్ బ్యాంగిలే. అది 1 ఇయర్‌కే వచ్చింది. బట్ ఇలా ఎవ్రీ ఇయర్ మనం బ్యాంగిల్స్ చేంజ్ చేస్తే మేకింగ్ చార్జెస్ వేస్ట్ అవుతాయి కాబట్టి సో ఇలా స్క్రూ టైప్ తీసుకుంటే అట్లీస్ట్ ఒక 3, 4 ఇయర్స్ అయినా పనికొస్తుంది. యూజ్ అవుతుంది అని చెప్పి సో ఇలా స్క్రూ టైప్ అయితే చెక్ చేసాము. తనిష్క్‌కి వెళ్ళాము. తనిష్క్‌లో అయితే అసలు లేనే లేవు అవి. దెన్ వి కేమ్ టు మలబార్. మలబార్‌లో కూడా ఆప్షన్స్ అయితే అసలు లేవు. సో మీరు చూసుండుంటే జస్ట్ అసలు ఏ డిజైన్ లేదు. సింపుల్‌గా ఉంది. ఓకే. బట్ నో డ్రెస్. ఐ డోంట్ హావ్ డ్రెస్. ఏం కాదు, టాయిలెట్ వేసుకున్నాం. ఫ్రాక్ కోసం ఎన్ని అసలు వస్తున్నారు చూసావా నీ కూతురు. వేసుకుంటే ఫ్రాక్ వేసుకుంటా లేదంటే నేను అసలు బట్టలే వేసుకోను. యాక్చువల్లీ ఆ టైంలో పునోకి ఫ్రాక్ మ్యాడ్నెస్ చాలా ఉండే. లిటరలీ ఫ్రాక్ తప్ప వేరే డ్రెస్ వేసుకునేది కాదనమాట. ఇంట్లో అప్పుడు చాలా ఫ్రాక్స్ బ్యాక్ టు బ్యాక్ ఫ్రాక్సే తీసుకునేవారిమి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మా ఇద్దరి మధ్యన చాలా పెద్ద గొడవ అయింది ఈ ఫ్రాక్ గురించి. సో ఫ్రాక్ ఆల్రెడీ వచ్చేటప్పుడు వేసుకుంది కదా అందుకని నేను వేరే ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్ షార్ట్ పెట్టాను. సో ఇంకా ఆప్షన్ లేక షార్ట్ వేసుకుంది కదా సో వాటర్ పడేసుకుంటే నేను ఇంకొక డ్రెస్ ఫ్రాక్ ఇస్తానని చెప్పి చాలా వేషాలు చేస్తుండే అక్కడ. You want this? Oh, you Vivian నిల్చోబెట్టి వేస్తాను డ్రెస్. Which one you like? Which one? Yellow? It's too big. Give me. That is not your size. Not your size. చేతిరా This one? Yes. All 22 karat, right? ఆల్రెడీ మొన్నటిసారి ఒక రింగ్ తీసుకున్నాడు. ఏది రా చూపి. బ్రాస్లెట్ కేసెట్ ఓన్లీ రింగ్స్. యూ ఆస్క్ ఫర్ రింగ్, టేక్ ద రింగ్. నాట్ ఆల్, ఓన్లీ వన్. మూతి చూడు ఎట్లా పెట్టాను. విచ్ వన్ యూ వాంట్? These are the bracelets. Can you? ಅದು ಡಿಸೈನ್ ಕೊಡ್ ನೋಕಿಲ್ಲ ಏನು ಮಾಡಲಿಕ್ಕೆ స్మాల్ వన్ అడిగాం కదా మన ఇందులో స్మాల్ లేదా? సేమ్ ఇదే ఇదే మోడల్ చూసి తెచ్చిచ్చారే. మేకింగ్ ఆర్డర్ పెడితే తెప్పిస్తారంట. ఆర్డర్ మీద చేస్తారు. This one, not come that much. take that whole. Wait, he's giving. That how much you have photo? This one is 10 to 11 grams. Which one? Hey, only one take. Which one you want? Heavy will make little broad will come. Oh, it's not a ring. Wait. that's not rings. Bracelets. That is bracelet. ఇదే మోడల్. They same model నాకు తెలుసు. ఆర్డర్ ఇస్తే 60 days అవుతుంది. Extra charge. మేకింగ్ చూస్తే చెప్పాలి. 60 days. 60 days. Show me. వాడు ఏదో సెలెక్ట్ చేసుకున్నాడు బాబు. వచ్చింది ఇది ఈజీగా బెండ్ అయిపోతుంది బేబీ. కొంచెం హెవీ అడ్జస్టబుల్.
అక్కడ ఐస్ క్రీమ్ ఉంది కదా, అందుకు నచ్చింది. నో 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 పున్ను. మాల్ తక్కువ ఉంటుంది. మనం అడిగింది బిగ్ సైజ్ లో ఉంది. సో మనం మన పున్నుకు చేపించాలంటే అది మనం ఆర్డర్ ఇచ్చుకోవాలి. లాస్ట్ టైం మనం చిన్న సైజ్ లో చూసాం కదా, వాళ్ళ దగ్గర ఇప్పుడు లేదు. లేదా సో ఇది మనం ఇప్పుడు ఆర్డర్ ఇస్తే మనకి 60 days లో వస్తుంది, 60 రోజుల్లో వస్తుంది. చిన్న వీడు ఇక్కడ రింగల్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. విన్ను చలో లెట్స్ గో, షో యువర్ రింగ్. వేర్స్ యువర్ రింగ్? ఇది లాస్ట్ టైం తీసుకున్నాం, తీసుకొని 1 month కూడా అవ్వలేదేమో. 1 month అయిందా తీసుకొని, ఒక 10 రోజులు అయి ఉంటది అంతే ఆ రింగ్ తీసుకొని. మళ్ళీ వెంటనే వచ్చిండు. విచ్ వన్ యు లైక్ పున్ను, విచ్ వన్ యు లైక్? ఫైనల్ గా మాకు ఒక పీస్ దొరికింది. షో లైక్ దిస్. బట్ ఒకటే ఉంది. సెకండ్ పీస్. వెయిట్ వెయిట్ వెయిట్. అసలు చూపించట్లే వీడియోలో. కళ్యాణ్లోదా ఇది? కళ్యాణా ఇది? ఓకే ఫైనల్లీ మాకు కళ్యాణ్లో దొరికింది అది. మేకింగ్ 20%. ఎవరు? అది 13% ఇస్తాను మేకింగ్. దగ్గర పీస్ ఒకటే ఉంది కానీ ఆ సైజ్ కూడా సరిపోవట్లేదు, కొంచెం టైట్ గా ఉంది అనమాట. అండ్ మేకింగ్ మల్బార్ రోడ్ కంటే ఎక్కువ చెప్తున్నాడు. మల్బార్ రోడ్ మనకి 60 days టైం ఇచ్చిండే, 13% అంటే ఇప్పుడు ఏకంగా 20%, విత్ డిస్కౌంట్ ఉంటే 16% అని చెప్పి. సో ఇలా అన్ని షాప్స్ తిరిగి 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 పిచ్చెకొచ్చేస్తుంది. ఆ గోల్డ్ షాప్కి వెళ్దాం. ఓకే మాకు ఇక్కడ నో టాయ్. రే ఇసురుతున్నావు ఎందుకురా? రేపు ఫుడ్ ఏంటి బేబీ? రేపు పున్ను దెబ్బలు తినంతా పున్ను నన్ను రిసీవ్ చేసాడంటే ఇప్పుడు. No, Punno, sorry, Punno. We'll buy again. Tomorrow I'll buy. Daddy, please. I'll buy in our building. Okay, leave it. Let's go. Daddy, please. Please, Daddy. Yeah, please. అండ్ మీనా బజార్లో ఆల్మోస్ట్ అన్ని గోల్డ్ షాప్స్ కవర్ చేసి ఉంటాము. తనిష్క్, జాలికస్ అండ్ మల్బార్, దామస్ ఇలాంటివి అన్నీ కవర్ చేసినాం కానీ ఎక్కడ మేము అనుకున్న బ్యాంగిల్ అయితే కనిపించలేదు, దొరకలేదు. బట్ కళ్యాణ్లో చూసాము, ఒక బ్యాంగిలే ఉంది అండ్ మేకింగ్ కూడా 20% అట్లా చెప్తున్నాడు. సో డిస్కౌంట్లో 16%, అది ఆల్రెడీ మీరు వినే ఉంటారు కదా. సో చాలా ఎక్కువ అనిపించింది, అందుకనే మేము ఇంకా వేరే గోల్డ్ షాప్కి వెళ్ళి అక్కడ ఒకసారి చెక్అవుట్ చేద్దామని చెప్పి అనుకున్నా. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఇక్కడ పున్ను అండ్ ముఖేష్, యాక్చువల్లీ పున్ను బయటకు వస్తే ఖచ్చితంగా తనకి ఏదో ఒక టాయ్ తీసుకోవాల్సిందే. సో టాయ్ కోసం ఎంత క్యూట్గా గొడవ పడుతుందంటే, దీనికన్నా ముందు ఎంత క్యూట్గా ఆర్గ్యూ చేసింది, అది నేను రికార్డ్ చేయలేదు. బట్ ఇక్కడ ఫైనల్గా ముఖేష్ని ఒప్పించి ఒక టాయ్, మీరు కార్లోనే కూర్చోండి నేనైతే వెళ్ళి తీసుకొస్తానని మమ్మల్ని అక్కడ వెయిట్ చేయించి, సో తను వెళ్ళి ఒక టాయ్ అయితే తీసుకోవడానికి వెళ్ళాడు. సో ఇక్కడ మేము వెయిట్ చేస్తాం అనమాట. Monster? Monster took daddy? Oh, then how? You go and save daddy. Go, help daddy. What? Help him. When you look there. Daddy. Daddy? Daddy. What? Daddy. Are you? Daddy. What? Daddy. ఏంటది? హ్యాపీ? ఎంత పెద్దగా కొన్నావు? సో ఇలా ఆ డే ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మేము అసలు పున్నుకి ఏం తీసుకున్నా, అసలు బ్యాంగిల్ తీసుకున్నామా లేదా, అసలు ఎంత కాస్ట్ పడింది, ఈ డీటెయిల్స్ అన్ని మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూడొచ్చు. సో అంటిల్ దెన్ బై బై, స్టే ట్యూన్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.